పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. రాజకీయాలు వేరు, వ్యక్తిగత సంబంధాలు వేరు. జగన్ షర్మిల మధ్య తెగిపోయిన కుటుంబ బంధాలు, కేటీఆర్ కవితల మధ్య పెరిగిన దూరం. కుటుంబాలు కలిసి ఉంటేనే బలం. రాజకీయాలు వేరు, వ్యక్తిగత సంబంధాలు వేరు. బయట రాజకీయంగా తీవ్ర విమర్శలు చేసుకుని ఎదుటపడితే కొట్టుకుంటారేమో అన్నట్లుగా మీడియా ఎదుట ప్రవర్తించే నేతలు ఎప్పుడైనా ఎదురుపడితే తమకంటే ఆత్మీయులు, ప్రాణ స్నేహితులు ఎవరూ లేనట్లుగా వ్యవహరిస్తుంటారు. అలాగే కుటుంబ సభ్యులు వేరువేరు పార్టీలో ఉన్న తమ వ్యక్తిగత సంబంధాలను మాత్రం వదులుకోరు. కుటుంబాన్ని ఐక్యంగానే ఉంచుకుంటారు. శనివారం నందమూరి బాలకృష్ణ, పురంధేశ్వరి రక్షాబంధన్ జరుపుకున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా అయింది. బాలకృష్ణ టీడీపీలో ఎమ్మెల్యే ఉంటే పురంధేశ్వరి బీజేపీలో ఎంపీగా ఉన్నారు. అయితే కొంతమంది రాజకీయ నేతలు మాత్రం ఈ గీతను చెరిపేసుకున్నారు. వ్యక్తిగత జీవితంలో రాజకీయాలను కలిపేసుకుని తమకు వ్యతిరేకిస్తున్న కుటుంబ సభ్యులకు దూరం చేసుకున్నారు. వైఎస్ జగన్ జైల్లో ఉన్నప్పుడు వైఎస్ షర్మిల 2 తెలుగు రాష్ట్రాల్లో 3000 కిలోమీటర్ల వరకు పాదయాత్ర చేశారు. అయితే ఆమెకు పార్టీలో ఎలాంటి పదవి ఇవ్వలేదు. అలాగే ఎమ్మెల్సీ, రాజ్యసభ పదవి ఇవ్వలేదు. ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఇవ్వలేదు. ఈ విషయంపై షర్మిల కుటుంబంలో ఎప్పుడైనా ప్రశ్నించారో లేదో తెలియదు కానీ తెలంగాణలో పార్టీ పెట్టుకున్నారు. జగనన్నకు ఇబ్బంది లేకుండా తెలంగాణలో పార్టీ పెట్టుకున్నారు. అయితే జగన్తో ఆస్తుల వివాదం రావడంతో ఏపీలో రాజకీయాలు ప్రారంభించారు. తనపై రాజకీయాలు చేస్తుందా అన్న కోపంతో జగన్ ఆమెతో మాట్లాడడం మానేశారు. ఎంతగా అంటే చివరికి షర్మిల కుమారుడు, ఆమె మేనల్లుడు పెళ్లికి కూడా జగన్ వెళ్ళలేదు. ఎప్పుడైతే ఇంటికి పిలిచి కొత్త బట్టలు పెట్టడం సాంప్రదాయాన్ని కూడా పాటించలేదు. ఇద్దరి మధ్య ముఖాలు కూడా చూసుకోనంత దూరం పెరిగింది. గతంలో రాఖీ పండుగ వద్ద అన్నా చెల్లెళ్ల మధ్య అనుబంధాన్ని వైసీపీ నేతలు, వైసీపీకి చెందిన నేతలు మీడియా హైలైట్ చేసింది. ఇప్పుడు షర్మిల ప్రస్తావన కూడా రావడం లేదు. రాజకీయం పూర్తిగా వ్యక్తిగతంగా తీసుకోవడం వల్ల వారి మధ్య దూరం పెరిగింది. తెలంగాణలో మరో కీలకమైన పార్టీ అయిన బీఆర్ఎస్ వారసులైన కేటీఆర్, కవితల మధ్య కూడా ఇటీవల కాలంలో పొసగడం లేదు. వ్యక్తిగత సంబంధాలు బాగుండాలి కానీ రాజకీయంగా కవిత తీసుకున్న నిర్ణయంతో కేటీఆర్ కవిత విషయంలో అంతా సానుకూలంగా లేరు. ఇటీవల కేటీఆర్ పుట్టినరోజు నాడు కవిత సోషల్ మీడియాలో హ్యాపీ బర్త్డే కేటీఆర్ అన్నా అని యాప్యంగా ట్వీట్ పెట్టారు. కానీ కేటీఆర్ నుంచి రిప్లై లేదు. కానీ కవిత కుటుంబం పరంగా మాట్లాడాల్సి వచ్చినప్పుడు ఎప్పుడు వ్యతిరేకతగా మాట్లాడలేదు. కానీ రాజకీయంగా మాత్రం వ్యతిరేకిస్తున్నారు. అందుకే కేటీఆర్ దూరం పెట్టారు. రాఖీ పండుగ రోజు కవిత వచ్చి రాఖీ కడతారేమో అన్న ఉద్దేశంతో హైదరాబాద్ నుంచి వెళ్లిపోయారని రాజకీయ వర్గాలు చెప్తున్నాయి. ఇక్కడ కూడా వ్యక్తిగత కుటుంబ అంశాలను రాజకీయాన్ని కలుపుకోవడంతో గ్యాప్ వచ్చేసింది. ప్రాంతీయ పార్టీల్లో కుటుంబాల ఆధిపత్యం ఉంటుంది. ఆ కుటుంబంలో విభేదాలు వస్తే పార్టీలపైన ప్రభావం పడుతుంది. ఇప్పుడు బీఆర్ఎస్, వైసీపీల మధ్య అదే సారూప్యత కనిపిస్తుంది. ఆ పార్టీలో ఇద్దరు కీలక నేతలు చెల్లెలను దూరం పెట్టడం వల్ల గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. వైసీపీ అధినేతకు పోటీగా షర్మిల ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలి బాధ్యతలు తీసుకున్నారు. కవిత కూడా రేపో మాపో సొంత పార్టీ పెట్టుకోబోతున్నారు. ఇప్పుడు మరింతగా వారి మధ్య దూరం పెరిగే అవకాశం ఉంది. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.